హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ అండి బాబోయ్. అయినా సరే బాగున్నదనే చెప్తున్నాను. నచ్చేసి శారీతో ఇప్పుడు కిడ్స్కి లంగా జాకెట్ కన్వర్ట్ చేశాను. శారీ కలర్ వచ్చేసి బ్రౌన్ కలరు. బ్లౌజ్ వచ్చింది, అందులో బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. ఆ బ్లౌజ్ పీస్ని బ్లౌజ్కే యూజ్ చేసేసాను. ఇక్కడ నెక్ షేప్ ఇచ్చేసి అలా కర్వ్స్ ఇచ్చేసాను. చూడండి, కొంచెం నెక్ షేప్ అర్థమవుతుందా మీకు? నెక్ షేప్ వచ్చేసి కొంచెం వాళ్ళు అదే చెప్పారు, సేమ్ అదే నేను కూడా అదే స్టిచ్ చేసేసాను. బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను, షార్ట్ బుట్ట అయితే హెవీగా పెట్టేసేసాను. దానికి బోర్డర్లోని హాఫ్ కట్ చేసి ఒక బెల్ట్ లాగా ఇచ్చేసాను. దానికి కింద వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చేసాను. బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కూడా అవే ఇచ్చేసాను శారీ కలర్తో. దగ్గు బాగా వస్తుంది, ఏమనుకోవద్దు, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుందని. లంగా వచ్చేసి శారీ మొత్తం ఇంకా లంగా కింద కన్వర్ట్ చేసేసాను. ఐరన్ ప్లీటింగ్ ఇచ్చేసేసాను. ఇది వచ్చేసి బాడీ స్కర్ట్. ఐరన్ ప్లేట్స్ పెట్టడానికి దీనికి చాలా కష్టం అయిపోయింది. వచ్చేసి హ్యాంగింగ్స్, ఐరన్ ప్లీటింగ్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఐరన్ ప్లీటింగ్ పెట్టేసాను. ఇది వచ్చేసి ట్రెండింగ్ కలర్ కదా, ఈ మధ్య మంచిగా ట్రెండ్ అవుతుంది ఈ కలర్. అయితే బాగుంది. ఐరన్ ప్లేట్స్ పెట్టిన తర్వాత మంచి లుక్ వచ్చింది. ఫస్ట్ కుట్టినప్పుడు అయితే అసలు ఏం బాగాలేదు. ఐరన్ ప్లీటింగ్ వల్లే మంచి లుక్ వచ్చింది దీనికైతే. అసలు మొత్తం ఇలా పెట్టేశాను కదా, మీకు ఇప్పుడు టోటల్ ఓవరాల్గా రెండు కలిపేసి ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. చూడండి, అది చూపించడం కోసం నా పాటలు మామూలుగా లేవు అక్కడ. మొత్తం మీకు కలిపి చూపిద్దామని చెప్పేసి ఓవరాల్గా కుట్టిన తర్వాత అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. అసలు చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.